హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ ఫోల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిపోయింది. 3 లిస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఈ 3వ లిస్టు కూడా ఈరోజు ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, మరలా వెరిఫికేషన్ జరిగిన వాళ్ళకి మరలా వెరిఫికేషన్ చేయాలని చెప్పి చెప్తున్నారు కొత్త బృందాల చేత. ఇప్పటివరకు ఏ బృందాలు అయితే వెరిఫికేషన్ చేసి అవి కాకుండా కొత్త బృందాల చేత మరలా వెరిఫికేషన్ జరిపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీరు గమనించవచ్చు, మళ్ళీ వెరిఫికేషన్ 2025 సర్టిఫికేట్లు డిఎస్సి 2025 అభ్యర్థులకు మరలా వెరిఫికేషన్ జరగబోతా ఉంది. డిఎస్సి 2025లో బోగస్ సర్టిఫికేట్ల నివారణకి చర్యలు తీసుకుంటా ఉన్నారు. రేపు ఇతర జిల్లాల బృందాలతో ఈ పరిశీలన ప్రక్రియ జరగబోతా ఉంది. డిఎస్సి 2025కి సంబంధించి అభ్యర్థుల సర్టిఫికేట్లను రీవెరిఫికేషన్ చేయనున్నట్లు సమాచారం వస్తూ ఉంది. గత నెల 28 అలాగే 29 తేదీల్లో కమిటీ బృందాలు 770 మంది సెలెక్టెడ్ అభ్యర్థుల సర్టిఫికేట్లను పరిశీలించారు. ఆరోపణలు వస్తుండటంతో వాటిని మళ్ళీ పరిశీలించాలని రాష్ట్ర అధికారులు ఆదేశించారు. దీంతో డిఈఓ ప్రసాదబాబు పర్యవేక్షణలో ఈ నెల 4వ తేదీన రీవెరిఫికేషన్ చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ రీవెరిఫికేషన్ చేయించారు 4వ తేదీన. అప్పుడు కూడా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అనేక రిమార్కులు వచ్చాయి. అనంతపురం జిల్లా నుంచి కూడా 6 అభ్యర్థులు ఎంపిక సమాచారాలపై రిమార్కులు వచ్చాయి. ఇకపోతే వీటిపై రాష్ట్ర కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొన్ని జిల్లాల డిఈఓలకు షోకాజులు కూడా ఛార్జీ మెమోలు కూడా ఇచ్చినట్లు సమాచారం. అలాగే ముందుగా పరిశీలించిన బృంద సభ్యులతో కాకుండా మరో కమిటీతో సర్టిఫికేట్ల పరిశీలన చేయించాలని ఆదేశించడం జరిగింది. దీంతో ఈ నెల 5న జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రీవెరిఫికేషన్ చేయించారు. అప్పుడు కూడా అనేక రిమార్కులు బయటపడ్డాయి. ఇక్కడ గమనించండి, ఆల్రెడీ 28, 29 తేదీల్లో ఈ నెల 28, 29 తేదీలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగితే అభ్యర్థుల సెలక్షన్పై మరి అనేక రిమార్కులు రావడంతో మరలా 4వ తేదీన మళ్ళీ వెరిఫికేషన్ చేయించారు. కానీ మళ్ళీ 4వ తేదీన వెరిఫికేషన్ చేయిస్తే అప్పుడు కూడా అనేక అంశాలు బయటపడ్డాయి. దాంతో మరలా 5వ తేదీన కూడా దాన్ని వెరిఫికేషన్ చేయించడం జరిగిందనమాట. ఈ విధంగా అనేక సార్లు ఇక్కడ వెరిఫికేషన్ జరిగినట్లుగా మనకు అర్థమవుతూ ఉంది. ఇక్కడ గమనించండి, 5వ తేదీన జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో రీవెరిఫికేషన్ చేయించడం జరిగింది. ఇప్పటికీ ఒక రకంగా 3 సార్లు జరిగినట్లుగా తెలుస్తుంది. అంటే 28, 29 ఒకటి జరిగితే 24వ తారీఖున మరలా జరిగింది, మళ్ళీ 5వ తారీఖున మరలా జరిగింది. అప్పుడు కూడా అనేక రిమార్కులు బయటపడ్డాయి. అనంతపురం జిల్లాలో కూడా మరో 5 అభ్యర్థుల సమాచారంలో రిమార్కులు బయటపడ్డాయని విద్యాశాఖ యంత్రాంగం వెల్లడించింది. ఓ జిల్లాలో కమిటీలో ఉన్న ఓ ఎంఈఓ ముందస్తుగా డబ్బులు మాట్లాడుకొని బోగస్లకు అండగా నిలిచి తప్పుడు సర్టిఫికేట్లు పెట్టినా కూడా అన్నీ సక్రమంగా ఉన్నట్లు పరిశీలన చేసి మరి అప్లోడ్ చేసి పంపించారంట. ఎక్కడ ఎంత ఘోరం చూడండి ఇది. అయితే ఆధారాలతో దొరికిపోవడంతో ఈ ఎంఈఓను సర్వీస్ నుంచి తొలగించేందుకు కమిషనర్ ఆదేశాలు జారీ చేసినట్లు